హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను స్పైన్ ప్రో ఫిజియోథెరపీ క్లినిక్ పేషెంట్ నాగలక్ష్మితో ఉన్నాను. మరి ఆవిడ సమస్య ఏంటి, ఇక్కడికి ఎలా వచ్చారు, ఇవన్నీ మాట్లాడదాం. నాగలక్ష్మి గారు, మరి మీరు ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు? అంటే ఇక్కడికి రాకముందు నాకు తెలిసి మీరు వేరే వాటికి కూడా వెళ్ళే ఉంటారు కదా, మరి వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు అవన్నీ విన్నాక మరి ఇక్కడికి వచ్చాక మీకు ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎలా ఉంది మీ వల్ల? ఇక్కడికి వచ్చాక చాలా బాగుందండి. అక్కడికి వెళ్ళాక టాబ్లెట్లతో తగ్గేదైతే ఏం లేదు. అంటే ఏంటి సమస్య ఏంటి మీరు? నాకు బ్యాక్ పెయిన్ వచ్చేదండి చాలా. బ్యాక్ పెయిన్ అంటే మీరు వర్క్ పని చేస్తారా? మీరు పని చేస్తాను. బ్యాక్ పెయిన్ ఉండేది మీకు బాగా. అంటే వేరే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీకు? వాళ్ళు అక్కడికి నేను చాలా రోజుల నుంచి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డైలీ మెడిసిన్ ఇవ్వడం అవన్నీ జరిగిపోతే నాకు ఇంకా తగ్గట్లేదు అనేసి ఒకసారి ఎంఆర్ఐ స్కానింగ్ తీయమని చెప్పారు. తీస్తే ఆల్మోస్ట్ 70 టాబ్లెట్స్ అమ్మాయికి రికమెండ్ చేశారు. 70 టాబ్లెట్స్? అలాగా 2 ఇయర్స్ నుంచి తను టాబ్లెట్స్ మీదే డిపెండ్ అయ్యింది. వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గిపోతుందట. వేసుకున్నప్పుడు పెయిన్ తగ్గేది, తర్వాత సేమ్ టు ప్రాబ్లం ఒకటి. ఓకే. ఇంకా తర్వాత సార్ అన్నారు ఆపరేషన్ కంపల్సరీ చేసుకోవాలని చెప్పారు నాకు. సర్జరీ చేయాలన్నారు? సర్జరీ చేయాలి. బ్యాక్ పెయిన్? బ్యాక్ పెయిన్కి సర్జరీ. నేను అడిగాను డాక్టర్ని అడిగితే సర్జరీ నాకు వద్దు సార్, ఇంతకుముందు మా హస్బెండ్ కూడా చేయించారు. మా హస్బెండ్ కూడా దేనికి? అది కూడా బ్యాక్ పెయిన్కి. అదే డిస్క్ బయటకు వచ్చిందని చెప్పేసి ఆల్రెడీ ఆయన సర్జరీ చేసేసారు. అంటే మేడం ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంటే బయట మామూలుగా చూసుకుంటే వెంటనే వాళ్ళకి ఏంటంటే తెలియక వీళ్ళు వెళ్తారు పెయిన్ వస్తుంది అనేసి. వాళ్ళు వెంటనే ఏంటంటే సర్జరీ చేసుకోవాలమ్మా, సర్జరీ చేస్తే నీకు బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అంటే ఇప్పుడు వీళ్ళకి తెలియదు పాపం. ఎడ్యుకేట్స్ ఉంటే ఓకే, మరి ఏం తెలియని వాళ్ళ నిజంగా సర్జరీ చేయించుకుంటున్నారు. అలానే ఇప్పుడు వీళ్ళ హస్బెండ్ కూడా చేయించుకున్నారు. బ్యాక్ పెయిన్ వస్తుంటే తగ్గట్లేదని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో తనకి ఏం తగ్గలేదన్నమాట. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు డూ సర్జరీ అని చెప్పేశారు. సో వీళ్ళు కూడా ప్యానిక్ అయిపోయి సర్జరీ చేయించారు. సరే సర్జరీ తర్వాత పెయిన్ తగ్గింది అనుకున్నామా? లేదు, పెయిన్ కూడా తగ్గలేదు. తను రిస్ట్రిక్టెడ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సర్జరీ తర్వాత కూడా పని చేయలేకపోతున్నాడు. ఎక్కువ వంగి లేవడం చాలా ఇబ్బంది అవుతుంది ఆయనకు. ఇంకా కనీసం సర్జరీ తర్వాత అయినా రికవరీ అవుతే ఓకే, బట్ అది కూడా ఏం జరగలేదు. బట్ సో తను పని చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది వీళ్ళ హస్బెండ్కి. ఇప్పుడు ఈమెనే చూసుకుంటుంది ఫ్యామిలీ అంతాని. ఓకే, సో ఈమెకు కూడా బ్యాక్ పెయిన్ వచ్చింది. చాలా వరి అయిపోయింది అనమాట. ఇప్పుడు మా హస్బెండ్కి అలాగా, ఇప్పుడు నాకు సర్జరీయా, నా పిల్లలకి ఏమైపోతుంది అని చాలా భయపడుతూ బాధపడుతూ నా దగ్గరికి రావడం జరిగింది. తన పేరు చందన. తను బాచ్పల్లి నుంచి ఇక్కడ మన గచ్చిబౌలి క్లినిక్కి వచ్చారు. ఇనిషియల్గా తను నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధపడింది. తనకు చాలా సివియర్ నెక్ పెయిన్ ఉంటుంది అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ కూడా ఉంది. సో తనకి 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. ఇంట్లో పనులు చేసుకోలేకపోతున్నాను, కనీసం పడుకోవడానికి కూడా రావట్లేదు, కంటిన్యూస్గా పెయిన్ ఉంటూనే ఉంటుంది అని చెప్పేసి బాధపడ్డారు. సో తను ఇప్పుడు ఆఫ్టర్ 5 to 6 సెషన్స్ తర్వాత షీఈస్ కంప్లీట్లీ బెటర్. ఫస్ట్ సెకండ్ సెషన్లోనే తనకు ఆల్మోస్ట్ 50% ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు తను చాలా మచ్ బెటర్గా ఫీల్ అవుతుంది. సో ఇది నేను చెప్పడం కాదండి, ఇది వాళ్ళ మాటల్లోనే ఉందా. నేను ఇక్కడికి నెక్ పెయిన్ తోటి వచ్చాను. అది కాకముందు ఒక 4-5 years నుంచి నాకు బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ ఉండేది. నిదానంగా చూపించుకుందాం అని డిలే చేశాను అనమాట. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడే నేను మెడిసిన్ వాడితే తను ఫీడింగ్లో ఉన్నాడు అనమాట బాబు. ఇప్పుడే మెడిసిన్ వాడితే బాబుకి మంచిది కాదు అన్నట్టు డిలే చేశాను అనమాట. అనుకోకుండా ఒక రోజు బాగా నెక్ పెయిన్ వచ్చింది. అది కొంచెం కూడా తల వంచలేకపోయేదాన్ని అనమాట నేను. అసలు అది క్యూర్ అవుతుందా లేదా అనుకున్నాం మేడం ఫస్ట్ ఆ పెయిన్ చూసాక. బట్ ఇక్కడ విజిట్ అయ్యి మీ ట్రీట్మెంట్ తీసుకున్నాక చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇది ఎక్కడికి వెళ్తుందా అనుకున్నాను, బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అంటే నాగలక్ష్మి ఇక్కడికి వచ్చాక, అంటే మీ హస్బెండ్ సర్జరీ జరిగింది కాబట్టి ఇప్పుడు తను ఏం పని చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చాక మీ బ్యాక్ పెయిన్కి ఏం ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ? నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు నేను ఇట్లా వంగి ఉండడం చాలా కష్టం ఉండేది. ఇప్పటికైతే నేను వంగుతున్నాను, చేస్తున్నాను, ఏ పనులైనా చేయగలుగుతున్నాను. అంటే ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ చాలా వరకు అయితే బ్యాక్ పెయిన్కి ఎక్సర్సైజ్ చేపించుడు, ఇదంతా నొక్కుడు చాలా వరకు బాగా చేస్తున్నారు. అంటే ఫిజియోథెరపీ రిలాక్స్ అవుతున్నాను. చాలా వరకు బెటర్ అయింది. అప్పటికుండే నొప్పి ఇప్పటికుండే నొప్పి చాలా వరకు క్లియర్ అయిపోయింది. ఎన్ని సిట్టింగ్స్ లో ఉన్నారు ఇప్పుడు? ఇప్పటికైతే 15 దాటిపోయింది. అంటే ఎలా మేడం, ఇప్పుడు బయట వాళ్ళు ఇట్లా బ్యాక్ పెయిన్ అనగానే సర్జరీకి వెళ్ళిపోతే మరి అది సివియర్ వచ్చి ఇప్పుడు తన హస్బెండ్ ఏం చేయలేని పరిస్థితిలోకి వచ్చేసరికి మొత్తం ఫ్యామిలీ అంతా ఆమె మీద పడిపోయింది. సో ఎందుకు అట్లా కూడా గైడ్ చేసేట ఉన్నారా?
అయితే సర్జరీ వరకు వెళ్ళిపోండి మీరు చాలా బ్యాక్ జరుగుతాయి పెయిన్ చాలా జరుగుతాయి. ఫిజియోథెరపీ అవేర్నెస్ చాలా వరకు చాలా తక్కువ అండి. ఓకే, ఇప్పుడు అదేంటి ఐటీ పీపుల్ వీళ్ళంతా సెర్చ్ చేసుకుని ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది యాక్చువల్గా వెన్ కంపేర్ టు 5 years బ్యాక్ అంతా ఉండేది కాదు. ఇప్పుడు బాగా ఫిజియోథెరపీ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వస్తున్నారు. సర్జరీస్ కొంతవరకు అవాయిడ్ అయ్యాయి, మెట్రోపాలిటన్ సిటీస్లో అవాయిడ్ అయ్యాయనే చెప్తాను నేను. బట్ చిన్న చిన్న ఊళ్ళల్లోన, డిస్ట్రిక్ట్స్లోన, మండల్స్లోన వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఇంకా టాబ్లెట్స్ తగ్గకపోతే, లేకపోతే పిఆర్పి అని అంటుంటారు, పిఆర్పి ఇంజెక్షన్స్ వేసుకున్నాక కూడా చాలామంది రావడం జరుగుతుంది మా క్లినిక్కి. సో అప్పుడు కూడా పెయిన్ తగ్గదనమాట. సో అలాంటి వాళ్ళకి మనకి ఈ ట్రీట్మెంట్స్తో, ఫిజియో ట్రీట్మెంట్తో డెఫినెట్గా తగ్గుతుంది. ఏమంటే అవేర్నెస్ ఉంటే డెఫినెట్గా జనాలు వస్తారండి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లెవెల్లో ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తను, పెయిన్ అనేది? అదే అండి, ఇంకా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో వచ్చారనమాట. అంటే ఇంకా సర్జరీ చెప్తున్నారు, ఇంకేమైపోయిందని భయపడుతూ వచ్చారు. బట్ నేను చెప్పాను అనమాట, సర్జరీ అవసరమే లేదు, మేము మాన్యువల్ థెరపీ చేస్తాము, ఇలాగ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో కనుక్కొని దానికి తగ్గట్టుగా చేస్తామని చెప్పి. మీకు కూడా మొత్తం స్పైన్ మొత్తం ఇన్వాల్వ్ అయ్యిందండి. తను లోవర్ బ్యాక్ అని చెప్తుంది, కానీ ఆల్మోస్ట్ తనకి మేజర్ ప్రాబ్లం నేను రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసింది మాత్రం హిప్లో ఉందండి. షీ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద లోవర్ బ్యాక్. ఓకే, షీ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద హిప్స్. ఓకే, సో మేము హిప్ జాయింట్ మీద ఎక్కువగా ట్రీట్మెంట్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మేము అప్పర్ నెక్ కానీ అప్పర్ థొరాక్స్ కానీ స్లోగా స్పైన్ మొత్తాన్ని ట్రీట్ చేయడం జరిగింది. బట్ మెయిన్ రూట్ కాజ్ మాత్రం తనకు హిప్ నుంచి తనకు లోవర్ బ్యాక్లోన పెయిన్ వచ్చేది. ఈవెన్ అసలు కొంచెం ఇలా బెండ్ అయ్యి చేయగానే ఆ అమ్మాయికి పెయిన్ ఎక్కువ వచ్చేదనమాట. సో తను ఇంకొకటి ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఏం చెప్పిందంటే, తను వెళ్ళిన డాక్టర్ దగ్గర చెప్పిందనమాట ఇలాగా. సో వాళ్ళు ఎలా మాట్లాడారని, సార్ నాకు తగ్గుతుందా అంటే, ఇది తగ్గదు, నువ్వు సర్జరీ కంపల్సరీగా చేయించుకోవాలి, లేకపోతే నువ్వు ఒక పని, నీకు సర్జరీ వద్దంటున్నావు కదా, నువ్వు ఇంట్లో కూర్చో, లేదు. సో అలా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి అసలు చాలా భయపడిపోయిందండి. ఇప్పుడు తను ఫ్యామిలీ చూసుకోవాలి కదా, పిల్లలు ఉన్నారు. ఓకే, సో నువ్వు ఏదర్ సర్జరీ అన్నా చేయించుకో, లేదంటే ఇంట్లో కూర్చో, పని మానేసి పనికి వెళ్ళొద్దు, ఇంట్లో కూర్చో, లేదంటే ఇలానే లైఫ్ లాంగ్ నువ్వు పెయిన్స్తో ఇలానే లైఫ్ లీడ్ చేసేసాయని కూడా చెప్పడం జరిగిందనమాట. సో అది విన్నాక వీళ్ళు ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయారనమాట. ఏంటి అలాగనేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా తను చాలా డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ స్టేట్లో వచ్చారండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది భయపడాల్సిన పనే లేదు, వి విల్ బీ ఫిక్సింగ్ అని చెప్పేసి ధైర్యం చెప్పడం జరిగింది. సో ఈమెకు కూడా త్వరగానే చాలా రిలీఫ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 5th 6th సెషన్కి రిలీఫ్ వచ్చింది. ఎంత రిలీఫ్ అంటే ఐ కుడ్ సే 50 to 60% వచ్చింది. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైంలో అని చెప్పాను కదా ఇందాక మొన్న వీడియోలో. సో ఈమె విషయానికి వస్తే ఈమె ఆల్మోస్ట్ ఒక 5th 6th సెషన్కి ఒక 60% అలా చూసింది. కాకపోతే తర్వాత ఇంకా ఉండింది అనమాట. సో దానికోసం అని చెప్పేసి మేము ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, లైక్ స్పైన్ డీకంప్రెషన్ థెరపీ కానీ, ఓకే, అలాంటివి. అండ్ షాక్ వేవ్ అని ఒకటి ఉంది మా దగ్గర. ఓకే, అది కూడా యూస్ చేయడం జరిగింది. హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సో దానితో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ తర్వాత ఆమెని అడ్వాన్స్ ఆర్థో రీహాబ్ ఎక్సర్సైజెస్ చేయించడం జరిగింది. దాంతో ఆల్మోస్ట్ రిమైనింగ్ అంత ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. మెయిన్గా తనకి అడ్వాన్స్ ఆర్థో రీహాబ్ అనేది చాలా హెల్ప్ అయిందండి, టు బీ ఫ్రాంక్. ఓకే, సో ఇప్పటికైతే పెయిన్ లేదు, బట్ స్టిల్ షీ ఈస్ కమింగ్ ఫర్ ద సెషన్స్. ఎందుకు అంటే పెయిన్ రీఅక్కర్ అవ్వకుండా రీహాబిలిటేషన్లో పెట్టామన్నమాట, అంటే ఎక్సర్సైజెస్. ఓకే, టు స్ట్రెంగ్థెన్ ద వీక్ మజిల్స్. ఓకే, అలాగా చేయడం వల్ల ఆమెకైతే ఇప్పుడు ఇంకా ఏ పని చేసినా వంగినా కూడా పెయిన్ రావట్లేదు. నౌ షీఈస్ వెరీ కాన్ఫిడెంట్. నాగలక్ష్మి, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? రిలాక్స్గా ఉన్నావా నువ్వు ఇప్పుడు? మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉన్నావా? మరి నేను మేడం చెప్పారు కదా, మీరు వేరే ప్రీవియస్ వెళ్ళినప్పుడు సర్జరీ అన్నారు, మీ హస్బెండ్ చేయించేశారు, తను ఎంత సఫర్ అవుతున్నారో మీ ఫేస్లో కూడా మాకు అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చాక ఆ రిలాక్సేషన్ అనేది వచ్చిందా మీకు? వచ్చింది మేడం, కంపల్సరీ. ఇప్పుడు బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ మేడం.